ఒరే సీను, అర్జెంట్గా టీవీ కూడా కొత్త ఇంటికి షిఫ్ట్ చేశారా? ఓకే సార్. ఎందుకు? గృహప్రవేశంకి ఇంకా 4 రోజుల టైం ఉందిగా. ముందు మిగిలిన సామాన్లు తీసుకెళ్ళండి, లాస్ట్ లో టీవీ తీసుకెళ్దాం. ఎందుకు? సీరియల్స్ మిస్ అయిపోతాను. అసలు బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలియక మంటలు వచ్చేస్తుంది. అవునా, పర్లేదులే, మనం ఎలాగ ఎర్రగడ్డ షిఫ్ట్ అవుతున్నాం కదా, అక్కడ తీసుకెళ్తానులే. రే నువ్వు కానీ. ఏమండి, ఈ ఎపిసోడ్ మిస్ అయిపోతే థ్రిల్ పోతుందండి. పక్కింటికి పోయి చూసుకో, నీకు థ్రిల్ వస్తుంది, నాకేమో కరెంట్ బిల్లు మిగులుతుంది. రే కానివ్వరా. ఎంత బరువు ఉంది. ఒరే సీను, ఆఫీస్ వ్యాన్ తీసుకొచ్చాం, ఇది కూడా జాగ్రత్తగా పెట్టు. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుద్ది. ఒకే ట్రిప్ లో సామాన్లన్నీ వెళ్ళిపోవాలి, సరేనా? సరే సార్. వెళ్ళు. అదేంటి, మీ బాస్ ని పర్మిషన్ అడిగి తీసుకొచ్చారు కదా. నువ్వు నోర్మి, ఆడికి తెలిసిందనుకో 4 ట్రిప్లు వేస్తాడు, నాకు డీజిల్ బొక్క. ఈ తెలుగుతట్లకి ఏం తక్కువ లేదు. సర్లే కానీ, కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాక భోజనాల సంగతి ఏం చేశారు? కరెక్టే, బాగా గుర్తు చేసావు. హలో, నమస్తే సార్. రంగా, గృహప్రవేశం మంగళవారం ఉంది. 10 ఏళ్ళు గుర్తుండిపోయేలా చేద్దాం అనుకుంటున్నా. అదేంటది, మీరు ఫంక్షన్ పిలవాలంటే మా ఇంటికి రావాలి కానీ నాకు ఫోన్ చేసి మీ ఇంటికి రమ్మన్నారు. అది కాదు, క్యాటరింగ్ నీకు ఇద్దామని. అలాగే ఫంక్షన్ కూడా పిలిచినట్టుకుంటది కదా, రమ్మని చెప్పా. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. శృతి, కూర్చోండి. అమ్మయ్య, నమస్తే అమ్మా. చెప్పండి సార్, ఏ ఐటమ్స్ పెడదాం అనుకుంటున్నారు? అన్నము, కూర, చారు, మినిమం 10 ఏళ్ళు గుర్తుండిపోవాలా. అన్ని ఐటమ్స్ పెడితే 10 ఏళ్ళు ఏంటి సార్? ఆ భోజనాల కోసం తిన్నోళ్ళు చచ్చిపోయే వరకు గుర్తుపెట్టుకుంటారు. మరి అన్నం, చారు, కూర ఏంటండి? మనం మీ అమ్మ వడియాలు పంపించింది కదా, అవి కూడా పెట్టేద్దాం. మీకు నచ్చినవి పెట్టుకోండి. అలా మాట్లాడతారు, కూర్చోండి. మరి లేకపోతే ఏంటి సార్, అన్నము కూర సారు పెడతారా? అవి మాత్రం సపరేట్గా ఎందుకు పెట్టడం? ఒక కవర్లో కట్టి ఇచ్చిండి, ఇంటికి పోయి తింటారు. ఆయన అలానే అంటారు కానీ మీరు చెప్పండి అన్న, ఎలా పెడితే బాగుంటుంది? కొద్దిగా భోజనాలు పెట్టాలంటే భయం లేకుండా పోతుంది. అమ్మా, ప్లేట్ 200, ఓ ఫ్రైడ్ రైస్, అన్నము, 3-4 రకాల కూరలు, ఓ 3 రకాల స్వీట్లు, 2 రకాల. చెప్పుకుంటూ పోతే లాగ్ అయిపోద్ది, అన్ని వద్దు. ఓ 30 రూపాయలు ఇస్తే ఏం ఐటమ్స్ పెడతావు? ఇందాక మీరు చెప్పిన మెనువే, కాకపోతే కోటా బియ్యంతో చేసిన రైసు, చారు, కూర కూడా కష్టమే. సరే, ఇంకో 5 రూపాయలు వేసుకుని పెట్టే. భగవంతుడా. సార్, ప్లేట్ 50 రూపాయలు అయితే చెప్పండి, ఏదోలా చేసో 5 వెరైటీలు పెడతాను. సర్లే, 50 రూపాయలతో పాటు 100 రూపాయలు కూడా కొన్ని పక్కన పెట్టుకో. ఎందుకు? ఆ విషయం నీకెందుకు, ఎవడెవడికి ఏం పెట్టాలో నేను చెప్తాను, ఫాలో అయిపో. సరే, మరి వెళ్ళొస్తాను. చెప్పడం మర్చిపోయాను, వచ్చినప్పుడు గిఫ్ట్లు ఏం తీసుకురాకు, తీసుకోవట్లేదు. ఈడి మాటలు చూడడానికి ఎదలా ఉన్నా మనసు మంచిదే. మరీ గిఫ్ట్ ఇవ్వకుండా వస్తే బాగుంటుందో చెప్పండి. నేను ఇవ్వద్దన్నది గిఫ్ట్ మాత్రమే. మరేమివ్వాలి? డబ్బులు ఇవ్వాలా? ఎందుకు బాబు గారు ఫీల్ అవుతున్నారు? మీరు గిఫ్ట్ కొనే డబ్బులు ఉంటాయి కదా, అవి నాకు ఇచ్చేయండి. ఎందుక? మీరిచ్చే గిఫ్ట్లు, బొమ్మలు, ఫ్రేమ్లు ఎక్కడ పెట్టుకోవాలి? అదే డబ్బులు ఇస్తే ఇంటి ఈఎంఐ కట్టుకోవచ్చు. బాబాయ్, మీకు తగ్గట్టుగానే మీరు చదివిస్తారని తెలుసు. సరే, ఫంక్షన్కి వచ్చేయండి, ఉంటాను. ఏంటి అలా చూస్తున్నావు? ఇదిగో, మా తరపు వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పాను, మీ తరపు వాళ్ళకి కూడా ఫోన్ చేసి గిఫ్ట్లు తేవద్దని చెప్పు. అసలు పిలవకపోతే ఏగోలా ఉండదు. ఇదిగో, చదివింపులు బట్టే మర్యాదలు ఉంటాయి, తర్వాత నన్ను అనొద్దు. నా మీద పడి వస్తూనే ఉంటారు. అదేంటి రాఘు గారు ఫోన్ చేస్తున్నారు? అసలు ఇన్ని గృహప్రవేశం పిలవలేదు కదా. హలో, గృహప్రవేశానికి మమ్మల్ని పిలవలేదేంటి? మర్చిపోయానండి, పొరపాటున. వచ్చేయండి, లొకేషన్ పెడతాను, సరేనా? అమ్మో, ఇదో బొక్క. బావా, ఎక్కడున్నావు? సరే గాని మధ్యాహ్నం భోజనానికి వచ్చేసేయ్, మనకు బాగా కావాల్సిన వాళ్ళది గృహప్రవేశం ఉంది బావా. రాకపోతే గూ పగల కొడతా నా కొడక. వచ్చేసే ఫ్యామిలీ అందరినీ తీసుకొని. ఇదిగో, పక్కింటి వాళ్ళు కూడా ఖాళీగా ఉంటే పిలుచుకుని వచ్చేసే బావా. కార్లు ఖాళీగా ఉన్నాయి, లొకేషన్ పెడతాను నేను నీకు, సరేనా? టైంకి వచ్చేసేయ్.
మనం పోకపోతే ఫంక్షన్ కూడా ఆపేస్తారు వాళ్ళు, అంత కావాల్సిన వాళ్ళు మనకి. సర్లే. దొరికావురా భాస్కరు, ఇన్ని రోజులు మా దగ్గర దుబ్బి తిన్నావు, ఇప్పుడు రివెంజ్ తెచ్చుకున్న టైం వచ్చింది. భాస్కర్ గారు. సార్. రంగా వచ్చావా? స్వీట్లు వస్తే భోజనాలు మొదలెట్టమంటారా? అప్పుడే వద్దు, నేను చెప్పినంత వరకు స్టార్ట్ చేయకు, నువ్వు కూడా తినకు, సరేనా? ఇవన్నీ ఆ పక్కన పెట్టు. సరే. మళ్ళీ ఏంటండి? చెప్తా ఉండు, ఎందుకు గాబరు పడుతున్నావు? అందరూ వస్తున్నారు కదా. హాయ్ అండి. బాలు గారు వచ్చారా? నమస్కారం. ఇల్లు చాలా బాగుందండి భాస్కర్ గారు. ఏదో మీ అనుమానం, చచ్చా మీ అభిమానం. గిఫ్ట్ తీసుకురాలే కదా? లేదండి, మీరు గిఫ్ట్లే వద్దు డబ్బులే కావాలని సిగ్గు శరం లేకుండా చెప్పారు కదండి, అందుకే అమౌంట్ తీసుకొచ్చాను. ఆ భోజనాలు అయిపోయిన తర్వాత చదివిస్తాను. అక్కడే మీరు పప్పులో కాలేశారు. ఎక్కడైనా ఫంక్షన్ అయ్యాక వెళ్లే ముందు చదివిస్తారు కదా, ఇక్కడ అలా కాదు, ఇక్కడ చదివించాక భోజనాలు అన్నమాట. ఇది నేను ఎక్కడ వినలేదండి. ఇంతవరకు వీడు చెప్పినవి మాత్రం ఇంతకు ముందు ఎక్కడన్నా విన్నావంట్రా? అని ఇలాంటి ఫంక్షన్కి వచ్చావంటే నువ్వెంత వేస్ట్ ఫెయిల్ అవరా, నువ్వెంత వేస్ట్ ఫెయిల్ అవరా, ఎంత వేస్ట్ ఫెయిల్ అవరా. మీరేమైనా అన్నారా? మీరేమైనా విన్నారా? ఇంతకీ ఎంత చదివించాలండి? 1 minute. రండి 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 రండి. ఈడు హడావుడు ఏం అర్థం కావట్లేదు రా బాబు. ఇదిగో ఇచ్చింది రాస్తుండు, సరేనా? ఇంతకీ ఎంత చదివిస్తున్నారు బాలు? 200. ఆహా, నువ్వు సూపర్ శృతి. ఎందుకండి, నేనేం చేశాను? చేయలే, చెప్పావు. ఏం చెప్పాను? బాలు గారి గురించి కరెక్ట్ గా చెప్పావు, మర్చిపోయినట్టున్నావు, నేనే గుర్తు చేస్తా. ఏంటమ్మా అంత గొప్పగా నా గురించి ఏం చెప్పారు? ఆ బాలు గారు అందరికీ కాంట్రాక్ట్ అని చెప్పుకొని తిరుగుతాడు గాని ఎర్రగడ్డలో కుళ్ళిపోయిన కూరగాయలు కొనుక్కొని తినేయదవా అన్నది. ఆడు 1000 నోటు పదాలు ఏం చదివిస్తాడులే, ఆడు మొఖానికి 200 ఎక్కువ అంది. అయ్యో, అంతే కరెక్ట్ గా తీసుకొచ్చారు ఈ బేవర్ చదవ గారు. అబ్బా, మళ్ళీ గౌరవం కూడాను. ఏమ్మా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నేను నిజంగా కాంట్రాక్ట్ అని తెలుసా? అది చెప్పి కాదు, ఏదైనా చేసి ప్రూవ్ చేసుకోండి. ఏం చేయాలి చెప్పండి చెప్పండి. ఆ 200 బ్యాక్ పాకెట్ లో పెట్టుకొని నీ సయ్యద్ పాకెట్ లోని సెల్ ఉంటది కదా, తీసి 1000 నోటు పదాలు ఫోన్ పే చెయ్యు, అప్పుడు నమ్ముతాను నువ్వు కండక్టర్ కాదు, చచ్చా కాంట్రాక్టర్ అని. నెంబర్ చెప్పండి. టంటడాయ్. ఇది ఎప్పుడు చేశారు? ఐడియా వచ్చినప్పుడే. అంటే ఇది ప్రీ ప్లాన్డా? ఓరి పాపిస్టోడా. అయిపోయిందా? కోటని చూడండి. వచ్చింది. రంగా రంగా, చెప్పండి. సార్కి ఒక స్పెషల్ ప్లేట్. స్పెషల్ అంటే 10 రకాల కూరలు. రండి. అబ్బో, వెళ్ళండి. అనవసరంగా వచ్చాను. పుష్టిగా తినండి. భాస్కర్ గారు, మీరు చెప్పిన ఎల్బీ నగర్ లొకేషన్ లోనే ఉన్నాను, ఇక్కడేం ఫంక్షన్ జరగట్లేదు. ఎల్బీ నగరా? అది రాంగ్ లొకేషన్ అండి, కొత్త లొకేషన్ పెడితే అక్కడికి వచ్చేయండి. రాంగ్ లొకేషనా? ఒరే, రాంగ్ లొకేషన్ అంటే కార్ తీరా. ఆర్డినరీ అయితే 5 రకాలు: అన్నము, చారు, ఇగురు కూర, పంచదార, ఒడియాలు. సరే కానివ్వండి. వెళ్ళండి రండి. ఓకే. దిక్కుమని మనిషి, దిక్కుమని చదివింపులు. ఇదిగో బాబు, నాది 200 రాసుకో. ఈవిడ్ని పట్టుకుని అంత మాటలు ఎవడని అంటాడా? ఎవరేమన్నారు బాబు? మిమ్మల్ని పట్టుకుని అంత మాట అంటాడు, తప్పు. అయినా మీరు ఏమైనా చూసారా? అది సెకండ్ హ్యాండ్ చీరలా ఉందా? ఎవడాక ఉతకూసింది? 20,000 చీర బాబు ఇది. ఏం మాట్లాడుతున్నారు? ఈవిడ రోడ్డు మీద ఓడడం మీరు చూసారా? నాకేం వినపడలే బాబు. మిమ్మల్ని అంటే మీకు ఎలా వినపడుతుందండి? నాకు కూడా వినపడలేదు. నువ్వు ఊరుకో. ఆవిడ పేరు కనకం, చూడడానికి సునకంలాగా ఉందని ఏం పడితే మాట్లాడేస్తారా? ఆవిడ చీర చూసేనే మాట్లాడారు కదా. నిజంగానే చీర 20,000. ఊరుకోండి, 20,000 చీర కట్టుకుని ఇంత తక్కువ చదివిస్తున్నారని ఇలా అంటున్నారా? అవేం మాటలే అసలు. ఇంక చాలు, వాళ్ళు ఆపమని నువ్వు ఆపు. ఇదిగో అమ్మాయి, నా 2,116 రూపాయలు రాసుకో. రంగా, ఈ సునకం ఆంటీకి, చచ్చా ఈ కనకం ఆంటీకి స్పెషల్ ప్లేట్. ఓకే. ముందు చదివించుంటే తిట్లన్న తప్పేమో. 1000 రూపాయల లోపు చదివించే వాళ్ళందరూ అడుక్కు తినే వాళ్ళలాగా ఆ లైన్ లో నిల్చోండి. 1000 రూపాయలు దాటి చదివించే వాళ్ళందరూ ఈ స్పెషల్ లైన్ లో దర్జాగా వచ్చేయండి. రండి. భాస్కర్ గారు, లింగంపల్లి లొకేషన్ లో ఉన్నానండి, ఇక్కడ కూడా ఏం ఫంక్షన్ జరగట్లేదు. అటెండ్కి వెళ్ళారండి, అది రాంగ్ లొకేషన్.
రాంగ్ లొకేషనా? ఒరే ఆజాము, మళ్ళా రాంగ్ లొకేషన్ అంటరా కార్ది. ఇంకెవరు రారనుకుంటండి, మనం వెళ్ళి భోజనం చేద్దాం పదండి. పద. నార్మలా? మీ ఆయన నీకు ఎలా కనబడుతున్నాడు? పెళ్ళంకి స్పెషల్ భోజనం పెట్టడం అనుకుంటున్నావా ఏంటి? రంగా 2 స్పెషల్. ఓకే పద. పటాన్ చెరువు ఎందుకు వెళ్ళారండి? నేను కరెక్ట్ లొకేషన్ పెడతాను, కరెక్ట్ లొకేషన్ రండి. భోజనాలు అయిపోతున్నాయి. అన్న మీరు ఇలా చేయడం తప్పు కదా. నేనేం చేశాను? సార్ 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 సార్, ఎందుకయ్యా కారం తిన్న కాకిలాగా అలా అరుస్తున్నావు? అదేం భోజనం సార్, తింటే అల్సర్ వచ్చి పోయేలా ఉన్నాను. అమ్మా, నాకు కూడా స్పెషల్ ప్లేట్ కావాలి సార్. అలా అయితే 1000 రూపాయల కన్నా ఎక్కువే అవుద్ది. ఇచ్చాను సార్. రంగా, ఆ, ఈ కర్రీ సారికి కూడా అదే ఈ సారికి కూడా ఒక స్పెషల్ ప్లేట్. ఓకే కొంచెం ఎక్కువ స్పెషల్ బ్రో. రండి. వెళ్ళండి. కొంచెం ఉంటే చెప్పేసేవాళ్ళు. నార్మల్ ప్లేట్ వాళ్ళు కనీసం తినలేని విధంగా వంట చేయడం తప్పు కదా. ఆ క్రెడిట్ నాది కాదమ్మా, ఇదిగో ఈ బడ్జెట్ భాస్కర్ గారిది. మధ్యలో మా ఆయన ఏం చేశాడు? మధ్యలో ఏం చేశాడా? కూర వండుతుంటే మధ్యలో వచ్చి కూరలో 2 కేజీల గొడ్డు కారము, చారులో 5 కేజీల గడ్డి ఉప్పు కలిపేశాడమ్మా. దాని దెబ్బతో ఈ మామూలు మీల్స్ వదిలేసి అందరూ స్పెషల్ మీల్కి వచ్చారు. దరిద్రుడు. సర్లే, నాకన్నా మంచి ఫుడ్ పెట్టాడు. అమ్మా, నువ్వు మరీ పవిత్ర బంధువు సినిమాలో సౌందర్యలో అమాయకంగా ఉన్నావు తల్లి. ఈ ఫంక్షన్కి మొత్తం ఎంతమంది వచ్చారు? 200 మంది. మీ ఆయన మొదటే 100 మీల్స్కి 1 మీల్ ఫ్రీ అన్నాడు. అంటే మా ఇద్దరిది. సిగ్గు లేకుండా, చిచి అదే సిగ్గు పడకుండా ఇందాక మీ ఇద్దరు తిన్నారు చూడండి, అది ఫ్రీ మీల్స్. సర్లే, అలాగే పొగుడుతూ ఉంటాడు. సరే, ఆ నైట్కి 2 పార్సిల్ మీల్స్ పంపించే, సరిపోద్ది. నీకు దండంరా దూత. నీకెప్పుడు నా ఆశీస్సులు ఉంటాయిలే. రా రా, డబ్బులు చదివించి వెళ్ళిపో రంగా. ఫంక్షన్ అంతా బాగా అయిపోయింది. రాఘవ్ గారు, మీరేంటి ఎంత లేట్గా వచ్చారు? మీరు రాంగ్ లొకేషన్స్ పంపిస్తున్నారనే మీ ఆవిడకి కాల్ చేశా, అందుకే కరెక్ట్ అడ్రస్కి వచ్చిన. సర్లే, ఇంతకీ భోజనాలు ఎక్కడ? కింద మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. భోజనాలన్నీ అయిపోయాయండి. గుండెల్లో దాచుకున్న ప్రేమని నీకు చెప్పాలని 1000 సార్లు అనుకున్నా, కానీ చెప్పలేక మౌనంలో మిగిలిపోయా. లక్షణమైన అమ్మాయి, జాబ్ కూడా చేస్తుంది. అమ్మా, నేను వెళ్తున్నాను. తనని కలిసి తనతో మాట్లాడుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. 2 సెకండ్స్ సినిమా లేట్ అయితే గేట్ దుక్తే మా నాన్న వాతెట్టాడు. ఇదిగో మాయా పెద్ద వాత చూడు.